హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరుగింటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు దాకా పోసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత అర కప్పు పంచదార తీసుకొని మరుగుతున్న పాలలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేను దానిమ్మ, ద్రాక్ష తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాంగో, ఇంకా వేరే ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కస్టర్డ్ మిశ్రమం చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం మరొక వీడియోలో ఈ కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కస్టర్డ్ మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత కస్టర్డ్ని మంచిగా కలుపుకొని దీన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి మనం సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పొరుగింటి రుచులు.